ఒడిశాలో మరో అవినీతి తిమింగలం విజిలెన్స్ వలలో చిక్కింది. కోరాపుట్ రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ రామచంద్ర నేపక్ నివాసాల్లో విజిలెన్స్ దాడులు నిర్వహించగా కట్టలుగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి. క్యాష్తో పాటు పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. 1.5 కోటి నగదు, కేజీ బంగారం, 2 నుంచి 3 కేజీల వరకు వెండిని సీజ్ చేసినట్టుగా తెలిపారు. అలాగే స్థలాలు, ప్లాట్లకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ కూడా విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలపై రామచంద్ర నేపక్తో పాటు అతని సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది విజిలెన్స్ విభాగం. భువనేశ్వర్, కోరాపుట్ సహా 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలో మరో అవినీతి తిమింగలం విజిలెన్స్ వలలో చిక్కింది. కోరాపుట్ రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ రామచంద్ర నేపక్ నివాసంలో విజిలెన్స్ దాడులు నిర్వహించగా కట్టలుగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి. క్యాష్తో పాటుగా పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు. విజువల్స్లో చూస్తున్నాం. నోట్ల కట్టలు గుట్టలుగా ఉన్న నేపథ్యం. 1.5 కోటి నగదు, కేజీ బంగారం, 2 నుంచి 3 కేజీల వరకు వెండి సీజ్ చేసినట్టుగా తెలిపారు అధికారులు. అలాగే స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ని కూడా విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలపై రామచంద్ర నేపక్తో పాటు అతని సన్నిహితుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిపింది విజిలెన్స్ విభాగం. భువనేశ్వర్, కోరాపుట్ సహా 6 చోట్ల ఏకకాలంలో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు.